ग्रीन कलर चेंज हो जाएगा। देखो एम्प्टी है ना, हाँ ऐसे ओपन करके देखो खाली है। खाली है। ये रुमाल डाल दो आपका। फैशन वाला रुमाल चाहिए या ओल्ड वाला चाहिए आपको? फैशन वाला चाहिए। फैशन लाओ, न्यू मॉडल। बोले चुर, बोले चुर चुर और टुस टुस टुस। टुस टुस टुस। ओपन करो, ओपन। देखो ये न्यू मॉडल फैशन वाला रुमाल है। ये फैशन है। ये तो जींस मॉडल आ गया। మనము ఎలా అయితే మ్యారేజ్ అయిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తాం కదండి దంపతులకి, అలాగే ఖండోబా వాళ్ళ ఇదిలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇట్లా ఉండేదంట. వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగ జాగరణ గోందాల్ అనే ఒక పూజ చేసేవారంటండి. ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉందండి. టీలు, కాఫీలు, మిల్క్, పోహా, పానీపూరి, బేల్పూరి, గాజులు వేయించుకునేవారు అప్పట్లో. మనం అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ కొనేసుకోవడం అంతా కామన్ అయిపోయింది. అప్పుడు స్పెషల్ గా గాజులు వేయించుకోవడం అని స్పెషల్ గా గాజులు వేసి వాళ్ళు వచ్చేవారు. నాకు చాలా ఇష్టం ఇలాంటి గురబండ రిక్షాలు అంటే. కానీ ఇప్పటికీ కనిపిస్తాయి కొన్ని ప్లేస్ లో. ఇదో గేమ్ అండి. ఇక్కడ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇగోండి పాతకాలం మంచాలు చూసారా, నవార్ మంచాలు. ఇది మోనో రైల్ అండి. పర్సన్ కి వచ్చి 50 రూపీస్. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను షిరిడీలో ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్కి వచ్చానండి. షిరిడీలో ఉన్న సాయిబాబా దర్శనానంతరం ఇలా నేను సాయి హెరిటేజ్ విలేజ్కి రావడం జరిగిందండి. సాయి హెరిటేజ్ విలేజ్ అంటే అప్పట్లో సాయిబాబా జీవన విధానం ఎలా ఉంది, పురాణ షిరిడి అప్పట్లో షిరిడి ఎలా ఉంది అనే వారి జీవన విధానం ఎలా ఉంది అది మనకి ఇక్కడ తెలియజేస్తారండి. సో నేను చూస్తూ నాతో పాటు మీ ఇక్కడ చూపిస్తాను. అలాగే దీని గురించి కాస్ట్ ఎంత, అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జు, ఇలాగ మొత్తం వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. చూసేద్దామా సాయి హెరిటేజ్ విలేజ్? రండి నాతో పాటు. మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ ఉంటుందండి ఈ సాయి హెరిటేజ్ విలేజ్. ఇది టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎంట్రన్స్ టికెట్ వచ్చండి 150 రూపీస్ అండి. ఈచ్ పర్సన్ కి 150 రూపీస్ అండి. అలాగే మనకి షిరిడి నుంచి హెరిటేజ్ విలేజ్ కి రావడానికి మనకి 2 నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే ఆటో ఛార్జ్ అయితే 50 నుంచి 100 వరకు తీసుకుంటారు. పర్సనల్ ఆటో అయితే కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు. కొద్దిగా షేరింగ్ లాగా అయితే కొద్దిగా తక్కువ పడుతుందండి. మేమైతే 120 పేజెస్ వచ్చాం, 3 persons అండి. సో 120 తీసుకున్నాడు మాకు ఆటో వాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి హెరిటేజ్ విలేజ్. మనకి చూద్దాం రండి ఎలా ఉందో ఏంటో. ఎప్పుడో ఒకసారి నేను వచ్చానండి కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 4-5 years బ్యాక్ ఈ హెరిటేజ్ విలేజ్కి ఒకసారి వచ్చాను. ఈ మధ్యకాలంలో షిరిడి చాలాసార్లు వచ్చాను కానీ రాలేదు. సరే ఇప్పుడు మళ్ళీ రావాలనిపించింది. మీ అందరికీ ఇక్కడ షూట్ చేసి చూపిద్దామని కూడా స్పెషల్గా రావడం జరిగిందండి. సో చూద్దాం. కటించు పల్లకి కదిలించు సేవకి దేవకి సుతుడమ్మ సాయి. ఇది ఖండోబా టెంపుల్ అండి. మనం షిరిడీలో సాయిబాబాని దర్శించుకునే ముందు ఖండోబా టెంపుల్ని కూడా దర్శించుకుంటాం కదా. ఎందుకంటే మొట్టమొదటిసారిగా సాయిబాబాని అక్కడ ఆవో సాయి అని పిలిచారండి ఆయన మహల్సాపతి. సో దానికి నిదర్శనంగా మనకి ఎప్పుడూ కూడా అందరూ భక్తులు ఖండోబా టెంపుల్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు ఖండోబా టెంపుల్ వేరేగా ఉంది, అప్పట్లో ఖండోబా టెంపుల్ ఇలా ఉందండి. దానికి నిదర్శనంగా ఇక్కడ ఇలాగా ఉంది, చూడండి ఒకసారి. కృష్ణుడు మసాయి కృష్ణుడు మురిపాల కృష్ణుడు మసాయి కృష్ణుడు ఏడేడు లోకాలను ఏలువాడు. చూడండి అప్పట్లో డ్రెస్సింగ్ ఎలా ఉందో, వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ ఇలా ఉండేదండి. కొంతమంది లేడీస్ ఈ విధంగా వేషధారణ ఈ విధంగా ఉండేది అప్పట్లో. దానికి నిదర్శనంగా ఇది పెట్టడం కూడా జరిగింది. షిరిడీలో మన కోసం కొలువైన
ఇక్కడ వాసుదేవ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా మన పల్లెటూరులో పిడకలు చేయడం అనేది కూడా అప్పట్లో ఇక్కడ కూడా షిరిడీలో ఉంది. సో చూడండి అక్కడ ఒకసారి పిడకలు చూడండి. వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుని వంట చేసుకునేవారు. చూసారు కదా అక్కడ ఉన్న స్టాచ్యూ వచ్చి బాయిజాబాయ్ అండి, మనందరికి తెలుసు కదా. చూడండి అక్కడ వడియాలు ఎలా ఎండబెడుతున్నారో అట్లా ప్రెస్ చేసి వడియాలు చేసేవారంట. సో ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి. ఆ వర్క్ చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఏదోటి కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకునేవారు. చాలా ట్రెడిషనల్ గా కూడా ఉన్నారు కదా. ఒకసారి చూడండి మీరు కూడా. మురిపాల కృష్ణుడు మసాయి కృష్ణుడు, మురిపాల కృష్ణుడు మసాయి కృష్ణుడు, ఏడేడు లోకాలను ఏలువాడు. అక్కడ ఒకసారి చూడండి వాళ్ళు కుమ్మరి అంటే విగ్రహాలు తయారు చేస్తారు కదా. ఇక్కడ ఈయన మట్టి తొక్కుతున్నట్టు ప్లస్ అక్కడ ఆమె విగ్రహాలు తయారు చేస్తుందండి. కొండలు, నెక్స్ట్ లక్ష్మీదేవి విగ్రహాలు, ఇలా గణేష్ విగ్రహాలు అలా చేస్తున్నారు. ఇప్పటికీ మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. చిన్న బాబు అలా ఉయ్యాల కూడా చూసారా ఎట్లా ఉందో, చెక్కతో చేసింది. మనము ఎలా అయితే మ్యారేజ్ అయిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తాం కదండి దంపతులకి, అలాగే ఖండోబా వాళ్ళ ఇదిలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇట్లా ఉండేదంట. వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగ జాగరణ గోందాల్ అనే ఒక పూజ చేసేవారంటండి ఖండోబా వంశీయులు. సో దానికి ప్రతీకగా ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు మనకు తెలియజేయడం కోసం. మనం సున్నుండ్ల కోసం వాటి కోసం మనం తిరగలు తిప్పేవారం కదా, తిప్పి చేసేవాళ్ళం కదండి. అలాగే ఇక్కడ బాబా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో చెరగడం, చేటతో చెరగడం, అక్కడేమో ముగ్గు వేయడం, కింద అలికేసి ముగ్గు వేయడం అన్నమాట. ఆ యొక్క ట్రెడిషన్ అండి ఇదంతాను. ఇది సాయిబాబా పాలకీ సేవ అండి. పాలకీ సేవ అంటే తెలుసు కదా. ఇప్పుడైతే ప్రతి గురువారం రాత్రి 9 గంటలకి మనకి ఇక్కడ షిరిడీలో అన్నది పాలకీ సేవ జరుగుద్దండి. అదే దానికి నిదర్శనంగా అప్పట్లో ఇలా చేసేవారు పాలకీ సేవ. ఇప్పుడంటే పల్లకీలో ఊరేగించి తీసుకెళ్తారు బాబాని. పల్లకీలో ఎప్పుడు కూర్చోలేదంటండి, ఇలానే వెళ్ళేవారంట. సో ఇప్పట్లో అయితే పల్లకీలో ఊరేగించుకుని తీసుకుని వెళ్తున్నారు. చూసారా ఎంత ట్రెడిషనల్ గా ఉన్నారో అందరూ కూడా. వాళ్ళ డ్రెస్సింగ్ వేర్ కట్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అప్పట్లో. బాబా భిక్షాటనం చేసేవారు కదండి, అదిగోండి భిక్షాటనం ఆ విధంగానే చేసేవారు. కూడా కుక్క కూడా ఉండేదండి. బాబా కుక్కల్ని ఎక్కువగా ప్రేమించేవారు కదా. సో ఆ కుక్కను కూడా పెట్టారు ఇక్కడ దాన్ని గుర్తు చేయడం కోసం. మిషన్ అండి, మిషన్ దర్జీ అంటారు కదా, దర్జీ అనేవారు అప్పట్లో. ఇప్పుడు మిషన్ కొట్టడం. ఇదిగోండి ఇక్కడ తట్టలు తయారు చేస్తున్నారు. చిన్న పెద్ద డిఫరెంట్ సైజులో తట్టలు కూడా పెట్టారు. చూడండి తట్టలు తయారు చేసే మనిషి ఎలా ఉన్నాడో. ఇప్పుడు బుట్టలు అంటున్నాం స్టైలిష్ గా, నెక్స్ట్ బాస్కెట్స్ కూడా అంటున్నాము. ఇదిగోండి ద్వారకామయ్యి చూడండి ఎలా ఉందో. ద్వారకామయ్యి ఇప్పుడు మన సాయిబాబా టెంపుల్ దగ్గర షిరిడీలో పక్కన ద్వారకామయ్యి ఉంటది కదా, అదే ద్వారకామయ్యి స్టైల్ అండి. ఇక్కడ బాబా అందరికి అన్నం భోజనం ఇలా వడ్డించేవారంటండి. ఒకసారి చూడండి మీరు కూడా. బాబానే స్వయంగా తన హస్తాలతో అందరికి భోజనాలు వడ్డించేవారంట. తక్కిడి అండి, తక్కిడి అప్పట్లో తక్కిడి అనేవారు. ఇప్పుడు కాటా, తూకం తుయ్యటం అట్లా అంటున్నారు కదా. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు స్టీల్వి అలాగా డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చేసినాయి ఈ తూకాలు తూసేవి. చూడండి గ్రామ పంచాయతీ తీర్పులు అంటే సెటిల్మెంట్స్. ఊరిలో ఏదన్నా గొడవ జరిగింది అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, పిల్లలకు కానీ, ఇంకా ఫ్యామిలీ కానీ, ఇంకా ఏ విధమైన గొడవలు జరిగినా వాళ్ళు ఈ విధంగా సెటిల్మెంట్ చేసుకునేవారు. ఆయన పెద్ద ఆయన అండి, ఆయన వీళ్ళకి తీర్పు ఇచ్చేవాడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటనేది. ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది ఊరిలో, కొన్ని ఊరుల్లో అందరికి ఇలాగ సేవ చేసేవారండి. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదన్నా వచ్చినా బాబా దగ్గరకు వచ్చేవారు. బాబా ఈ విధంగా వాళ్ళకి సేవ చేసేవారు. ఇది చూడండి కుమ్మరి కొలుము అంటే కత్తులకి పదును పెట్టేవారు. పదును పెట్టేది అదిగోండి చూడండి యంత్రం. ఇక్కడ ఒకటి ఉంది, అదిగో అక్కడ ఒకటి ఉంది. మధ్యలో వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఇది అబ్దుల్ బాబా సమాధి అండి. అక్కడ అలా కూర్చుని
ప్రేయర్ చేసుకునేవారు. పద్యాలండి, పద్యాలు చెప్తే అప్పట్లో గ్రామస్తులు అందరూ వచ్చి కూర్చుని వినేవారండి నైట్ టైము. దానికి ఉదాహరణగా ఇది ఇలా పెట్టారు. బాబా కూడా ఉన్నారు చూడండి పక్కన. ఇది స్కూల్ అండి, అప్పట్లో అదే బడి అనేవారు, ఇప్పుడు బడి అంటాము. ఆ బడిలో టీచరు, పిల్లలు. ద్వారకామాయిలో బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు లక్ష్మీబాయి అలాగే బాబా స్నేహితులు అందరూ వచ్చి ఆయనకి సేవ చేస్తున్నారు. ఆ దృశ్యం అండి ఇది. ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉందండి. టీలు, కాఫీలు, మిల్క్, పోహా, పానీపూరి, బేల్పూరి, ప్లెయిన్ మ్యాగీ, వెజిటేబుల్ మ్యాగీ ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. ఎంత ఒక రౌండా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇక్కడ ఓకే. చిన్నపిల్లలకి 50, పెద్దవాళ్ళకి 100. ఇక్కడ చిన్న బాబా టెంపుల్ కూడా ఉందండి. వెజిటేబుల్ మార్కెట్ అండి, చూడండి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్వీట్స్ అలాంటివి. ఇవి కొబ్బరికాయలు. గాజులు వేయించుకునేవారు అప్పట్లో. మనం అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ కొనేసుకోవడం అంతా కామన్ అయిపోయింది. అప్పుడు స్పెషల్గా గాజులు వేయించుకోవడం అని స్పెషల్గా గాజులు వేసే వాళ్ళు వచ్చేవారు. గాజులు అలా కూర్చుని గాజులు వేయించుకునేవారు వాళ్ళతోటి. అదే ట్రెడిషన్ అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఆ జూలా కూడా చూడండి, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. జూలా మధ్యలో క్లాత్ పెట్టి జూలాని చేశారు చెక్కతోటి. చూడండి గుర్రబండి రిక్షాలు. ఇప్పుడు రిక్షాలు వేరు కదా, అప్పట్లో ఇలా గుర్రబండి రిక్షాలు ఉండేవి. చాలా బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఇలాంటి గుర్రబండి రిక్షాలు అంటే. కానీ ఇప్పటికీ కనిపిస్తాయి కొన్ని ప్లేస్లో. ఎక్కడంటే మనకి కాశీలో కనిపిస్తాయండి ఇలాంటివి. చీరలు మగ్గం అండి, మగ్గం నేస్తున్నారు అక్కడ. ఇక్కడ దూది. ఈ యంత్రం వచ్చి ధాన్యాన్ని బియ్యం చేయడానికి అప్పట్లో వాడేవారు కదండి, ఆ యంత్రం అండి ఇది. నాకు ఏదో అంటారు కరెక్ట్ గా కానీ గుర్తులేదు. మనం దాగుడు మూతలు ఆటలు ఆడుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, చూడండి వాళ్ళు కూడా ఆడుకునేవారు. ఇదిగోండి ఇది ఎద్దుల బండికి అప్ అండ్ డౌన్ గేమ్ అండి ఇది. మనం ఇప్పుడు ఆడతాం కదా, అప్ డౌన్, ఇట్లాగా అప్ వెళ్తే డౌన్ వస్తుంది, డౌన్ వెళ్తే అప్ వస్తుంది, ఆ గేమ్. దాని నుంచే ఇప్పుడు మోడర్న్ గా తయారు చేశారు స్పెషల్ గా ఆ గేమ్ కోసం. ఎద్దుకి నాడాలు వేస్తున్నారండి, ఆ చిత్రం అండి ఇది. ఆ ఎద్దులు కాళ్ళు అరిగిపోకుండా నాడాలు వేసేవారండి. చూడండి ఎలా వేస్తున్నారు. ఇట్లా ఇలా పెద్ద పెద్ద బావిలు ఉంటాయి, వాటి నుంచి నీళ్లు తోడడం చేదలతో కష్టమయ్యేదండి. అందుకని ఇలా ఎద్దులను కట్టి ఆ ఎద్దు తాడుని లాగుతూ ఉంటే నీళ్లు తీసుకునేవారంట. దానికి ప్రతిరూపంగానే ఇది పెట్టారు ఇక్కడ మనకు తెలియడం కోసం. ఇది మోనో రైల్ అండి, పర్సన్ కి వచ్చి 50 రూపీస్. ఇక్కడ నుంచి మీకు మొత్తం పైన వ్యూ అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు, రండి. వైపు చూస్తాడు, ఈ వైపు చూస్తాడు, ఏ వైపు చూస్తున్నా నీ వైపే చూస్తా. ఇక్కడ మ్యాజిక్ షో చేస్తారండి ఎప్పుడైనా. ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న మంచాలు ఉన్నాయి కదా, వీటి మీద కూర్చుని ఆ మ్యాజిక్ షో చూస్తారన్నమాట. మనం కూడా చూద్దాం రండి. ఇగోండి పాతకాలం మంచాలు చూసారా, నవార్ మంచాలు. ఇంకా ముందైతే ఇవంతా లకడీతోటి వచ్చేది, ఇప్పుడు స్టీల్ పైప్ మీద ఇలాగ నవార్ మంచాలు. స్టిక్ ఫ్లూట్.
और देखो हैंड एम्प्टी है, राहुल पे हैंड पे थोड़ा लेंगे जड़ी और बोलेंगे चुरचुर। देखो मैजिक से नहीं बनाया, ट्रिक है वो। अभी 2 पॉइंट बनते हैं, चलो 2 बन जाना। बैक से लेंगे थोड़ा जड़ी, जड़ी को 3 बार ऐसे घुमाते। कितनी बार? 3 बार। बनेगा। देखो मेरे हाथ में नहीं, सर के हाथ में तो बनेगा ना। इधर आओ, ग्रीन कलर। चेंज हो जाएगा। देखो एम्प्टी है ना, हाँ ऐसे ओपन करके देखो, खाली है। खाली है। ये रुमाल डाल दो आपका। फैशन वाला रुमाल चाहिए या ओल्ड वाला चाहिए आपको? फैशन वाला चाहिए। फैशन लाओ, न्यू मॉडल। बोले चुर, बोले चुर चुर और टुस टुस टुस। टुस टुस टुस। ओपन करो, ओपन। देखो ये न्यू मॉडल फैशन वाला रुमाल है ये। ये फैशन है। ये तो जींस मॉडल आ गया है। फैशन। पता नहीं है, डिजाइन है वो। अच्छा, देखो ये पसंद है आपको? नहीं पसंद है, आप ही रख लीजिए। आपको ही चाहिए? नहीं चाहिए हमको। नहीं आपका, हाँ आपका चाहिए। मेरा वाला चाहिए। वही लेके आओ मैडम वाला। बोलो टुस टुस टुस। टुस टुस टुस। ओपन करो। अरे वाह, थैंक यू मैडम, थैंक यू। थैंक यू। चलो इसको तो अलग कर देंगे। बैठो, मैजिक से खिलाएंगे। लड्डू किसमें डाला बैग में? क्यों लोग लड्डू मायम लगाओ। लो लड्डू किधर है? अरे बैग में नहीं है, दीदी के बेड में गए हो तो रिटर्न लेते। ये मैजिक बॉक्स एम्प्टी है ना, सब कुछ खाते टूट तो मत देना। रोक दो। बैठो वहीं पे बैठो। चलो अभी ये डेंजर वाला मैजिक 3 वाला ये निकाल देते हैं। जान बाहर आना, बाहर निकल जाना, तो किसी भैया को काटना नहीं है। कल छोड़ दिया था खुला, तो एक आदमी को टक्कर मारा तो 11 आदमी गिर गया था। कितना आदमी? 11। तो खुला नहीं लिखा, नहीं बात के लिखा। बातों बातों में जानवर है, पकड़ लिया है, छोड़ देंगे। इस जानवर हो, ये कान है, दांत, कोई जानवर को बाहर कॉफी पीने गया नहीं सर। देखो आपके सामने इधर बीच में बनेगा, एम्प्टी है ना, ऐसे रखेंगे, ऐसे उठाएंगे, इतना बड़ा बनेगा। ऐसे लेके थोड़ा जड़ी को ऐसे रखेंगे, जानवर बनते हैं। बैग में नहीं है सर, बैग एम्प्टी है, वो कपड़ा खाली है। ये जानवर, ये कान है, दांत नहीं ना, बुट्टे में नहीं है ना, बुट्टा एम्प्टी है, जानवर इधर है। ये टोकरी ओपन करके बताते, देखो इसमें भी कोई जानवर नहीं है, बिल्कुल एम्प्टी है। और पलटी मार के भी बताते सर, इधर भी कोई जानवर नहीं है ना। पैर है वो, नहीं वो तो इधर बनेगा भी, देखो खाली है जानवर इधर। ये कान है, दांत, देखो बोलेगा। चलो बोलो डमरू है, डमरू को करेंगे हम बाहर और जानवर है बन के तैयार। अब दिखा देते हैं, देखो कटा कटरा दिखा जलवा। देखो ये कैसा पिजन है, तो क्या है ओरिजिनल पिजन है ये पिजन है। इसमें बोलो शुर 1 पिजन। देखो ये कैसा 2 पिजन। देखो जरा अच्छा मेरा फिनिश है, अच्छा है, बहुत अच्छा है। अरे तो फिर क्या हुआ? अरे छोड़ छाड़ के अपनों को ఇదో గేమ్ అండి. ఇక్కడ నేను కూడా ట్రై చేస్తున్నాను. బానే ఉంది, అంత కష్టంగా ఏం లేదు, ఈజీగానే ఉంది, హ్యాపీగా నడిచేయచ్చు. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, భయపడొద్దు. కట్టించు పల్లకి కదిలించు సేవకి దేవకి సుతుడమ్మ సాయి కృష్ణుడు. ఇట్లాంటి ఫొటోస్ 150. ఇట్లా ఫొటోస్ దిగచ్చు అంటండి. మనం ఇక్కడ డ్రెస్సులు రెంట్కి ఇస్తారు, 150 రూపీస్ అంటండి. డ్రెస్ వచ్చి కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తున్నారు, జ్యువెలరీ అన్నీని. ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం ఫొటోస్ దిగచ్చండి. ఓవరాల్గా ఒకసారి వ్యూ అంతా కూడా చూసేయండి మొత్తం. చూసారు కదా వీడియో ఎలా ఉంది, చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ హెరిటేజ్ విలేజ్. మీరు కూడా షిరిడి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.
అప్పట్లో షిరిడి ఎలా ఉందో మన పిల్లలకు కూడా చూపించిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.